హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యోగాకు సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ యోగా అనేది మన సిలబస్లో స్కూల్ అసిస్టెంట్లో కానీ మరియు పీఈటీలో కానీ 5వ యూనిట్గా ఉంది. అది యోగా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా ఉంది. 1వ ప్రశ్న, పతాంజలిచే ఇవ్వబడిన ఈ క్రింది యోగ మూలకాల్ని వరుస క్రమంలో అమర్చగా ఏ యమ, బి నియమ, సి ఆసన, డి ప్రాణాయామ. ఆప్షన్స్: ఆప్షన్ ఏ బిఏసిడి, ఆప్షన్ 2 ఏబిసిడి, ఆప్షన్ 3 ఏసిబిడి, ఆప్షన్ 4 ఏబిడిసి. The right answer is ఆప్షన్ 2 ఏబిసిడి. అంటే పతాంజలిచే ఇవ్వబడిన యోగ మూలకాలు ఏమంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధిగా ఉంటుంది. పతాంజలి వివరించినటువంటి అష్టాంగ యోగా గురించి తెలుసుకుందాం. యోగా యొక్క దశలు. యోగా యొక్క ఆశయం ఏమంటే మన మనస్సును నియంత్రించడం. ఎవరైతే మన మనస్సును మరియు ఇంద్రియాలను తమ ఆధీనంలో ఉంచుకుంటారో అతనికి అద్భుతమైన శక్తులు కలిగి ఉంటాయి. ఇలా అద్భుతమైన శక్తులు మనకు లభింపచేసే యోగా సౌధానికి 8 దశలు ఉంటాయి. ఈ 8 దశలను కలిపి అష్టాంగ యోగా అని అంటాము. ఈ అష్టాంగ యోగాలో ఒక దశ తర్వాత మరొక దశ చేరుకుంటూ పోతే యోగాలో మనం అగ్రభాగానికి చేరుకుంటాం. ఇలా 8 దశలను కలిపి అష్టాంగ యోగా అని కూడా అంటారు. ఈ అష్టాంగ యోగలోని 8 విభాగాలలో 195 యోగ శాస్త్రాలను పతాంజలి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 8 యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 మొదటి 5 బాహ్యయోగ. అది ఏమిటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలను బాహ్యయోగ అని అంటారు. నెక్స్ట్ 3 అంతర్యోగ అని అంటారు. అవి ధారణ, ధ్యాన, సమాధిని కలిపి అంతర్యోగ అని కూడా అంటారు. బాహ్యయోగ అయినటువంటి మొదటిది యమ గురించి తెలుసుకుందాం. యమ అంటే ఎటువంటి ఆకర్షణలకు లొంగకుండా నియమబద్ధ జీవితాన్ని గడుపుతూ ఉండటాన్ని యమ అని అంటారు. ఇది 5 రకాలు. అవి ఏమిటంటే అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. అహింస అంటే ఎవరిని మానసికంగా కానీ శారీరకంగా కానీ మన యొక్క మాటలతో కానీ మన యొక్క చేతులతో కానీ బాధ పెట్టరాదు. అలా బాధ పెట్టినట్లయితే అది అహింస కిందికి వస్తుంది. ఇది యమ యొక్క నియమానికి విరుద్ధంగా ఉంటుంది. వీరందరితో మనం ప్రేమతో మెలగవలసి ఉంటుంది. 2వది సత్య. మనం చూచిన దానిని చూసినట్టుగా, విన్నదాన్ని విన్నట్టుగా యథార్థంగా అవతల వాళ్ళకి చెప్పడాన్ని సత్యం అని అంటారు. ఇలా ఎప్పుడు సత్యాన్నే పలకవలసి ఉంటుంది. 3వది ఆస్తేయ. ఇతరులకు సంబంధించిన దానిని దొంగతనం చేయకుండా ఉండుటను ఆస్తేయం అంటాము. బ్రహ్మచర్యం. వివాహం చేసుకోకుండా ఉండటాన్ని బ్రహ్మచర్యం అని అంటారు. ఎవరి ఇతరుల వస్తువులపైన మనకు ఆశ లేకుండా, ఎవరు ఏదైనా సరే ఇచ్చినట్లయితే దాన్ని తీసుకోకుండా నిరాకరించి మనకున్న దానితోటే మనం సంతృప్తి చెందడాన్ని అపరిగ్రహం అని అంటారు. 2వది నియమ. నియమ అంటే ఒక నియమం ప్రకారం శారీరక పరిశుభ్రత మరియు మానసిక పరిశుభ్రత సాధించటానికి వీలుగా రోజులోని 24 గంటల కాలంలో ఎప్పుడు ఏ పని చేయాలో నిర్ణయించుకొని వాటిని సక్రమంగా చేస్తూ ఉండటాన్ని నియమం అని అంటారు. ఈ నియమం 5 భాగాలుగా ఉంటుంది. అది 1 శౌచము, 2వది సంతోషము, 3వది తపస్సు, 4వది స్వాధ్యాయనము, 5వది ప్రణిధానము. మొదటిది శౌచము. శౌచము అనగా పరిశుభ్రత. పరిశుభ్రత అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంగాను,
రెండవది ఆంతరికంగాను ఉంటుంది. బాహ్యంగా అనగా మనం స్నానం చేయడము, పరిశుభ్రమైన ఆహారాన్ని తినడము, సరి అయిన డ్రెస్సులు వేసుకోవడము, ఇవన్నీ బాహ్య పరిశుభ్రత కిందికి వస్తుంది. అంతర్గత పరిశుభ్రత అంటే మనలో దయ, జాలి, కరుణ, స్నేహం, ఆనందంగా గడపడం, ఎటువంటి బంధాలు లేకుండా గడపడాన్ని పరిశుభ్రత అని అంటారు. రెండవది సంతోషము. ఉన్నదానితో తృప్తిపడి లేని దాని పట్ల కోరిక, ఆశతో అనవసరపు పరుగులు తీయకుండా ఉండటము, ఎప్పుడు చూడు సంతోషంగా ఉండడము, శక్తి వంచన లేకుండా పనిచేసి ఆ పని ద్వారా కలిగిన వంటి సంపాదన వల్ల మనము సంతృప్తికరంగా ఉండడాన్ని సంతోషము అని అంటాము. నెక్స్ట్ తపస్సు అనగా కష్ట పరిస్థితులను ఎదుర్కొనగలిగే సహన శక్తిని సంపాదించుకోవడం. అంటే వేడిని చలిని కూడా సమానంగా సహించగలగడం. అంటే ఎటువంటి కష్టం వచ్చినా సరే దానిని తేలికగా తీసుకోవడం, దాని పరిస్థితులలో గట్టిగా వివిధ రీతుల్లో కృషి చేయడాన్ని తపస్సు అని అంటాము. ఈ తపస్సు వల్ల మన లోపల మనోధైర్యం అనేది పెరుగుతుంది, మన ఆత్మ అనేది కూడా శుద్ధి కావడం జరుగుతుంది. నెక్స్ట్ స్వాధ్యానము అనగా వేద మంత్రాలను చక్కగా చదివి వాటిని అర్థం చేసుకోవడం మరియు కంఠస్థం చేయడము. ఇలా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధనలో మార్గాలను వేద అధ్యయనం ద్వారా పొందుటను స్వాధ్యానము అని అంటారు. నెక్స్ట్ ప్రణిధానము. సృష్టికర్త అయినటువంటి భగవంతునికి మన జీవితాన్ని అంకితం చేయడమే ప్రణిధానము అని అంటాము. మన మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించినప్పుడు ఇది ప్రణిధానం అనేది సాధ్యం అవుతుంది. నెక్స్ట్ ఆసనము అనగా స్థిరంగా మరియు సుఖంగా కూర్చొని చేయగలిగే పద్ధతిని ఆసనము అని అంటారు. ఈ ఆసనంలో మనసును కేంద్రీకరించే ప్రయత్నము ఆసనము ఎంతగానో దోహదపడుతుంది. ఆసనాల్లో అనేక రకాలుగా ఉంటాయి. అవి పద్మాసనము, వీరాసనము, భద్రాసనము, శీర్షాసనము, గరుడాసనము, మయూరాసనము మరియు శవాసనము ఎక్కువ ప్రయోజనకరమైనవి. ఈ ఆసనాలు శరీరాన్ని మనస్సును అదుపులో ఉంచేటట్లుగా చేస్తాయి. ఇవి వేడి చలిని సహించే శక్తిని మన శరీరానికి ఇస్తాయి. ప్రతి ఆసనము శరీరాన్ని క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. శరీరాన్ని మనకు ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో లోపలి భాగాలను అదుపులోనికి తీసుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. శరీరాన్ని క్రమబద్ధం చేస్తేనే మనస్సుని క్రమబద్ధం అవుతుందని మన మునుపటి మహర్షులు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ప్రాణాయామం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను క్రమబద్ధం చేయడమే ప్రాణాయామం అని అంటారు. ప్రాణవాయువుని అంటే గాలిని ముక్కు రంధ్రం ద్వారా పీల్చుకొని గాలిని కొంచెం సేపు ఊపిరితిత్తులలో బంధించి తిరిగి గాలిని బయటకు విడుదల చేయడమే ప్రాణాయామం అని అంటాము. ప్రాణాయామం అనేది ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. అది ఒకటవది పూరకము, రెండవది కుంభకము, మూడవది రేచకము. పూరకము అంటే గాలిని మన శరీరం లోపలికి పీల్చుకోవడాన్ని పూరకం అంటాం. కుంభకం అంటే గాలిని పీల్చి మన ఊపిరితిత్తులో బంధించడాన్ని కుంభకము అని అంటాము. రేచకము అనగా లోపలికి పీల్చిన గాలిని కొంచెం సేపు పట్టిన తర్వాత బయటికి వదలడాన్ని రేచకము అని అంటాము. ప్రత్యాహార అంటే వివిధ వస్తువుల వల్ల కలిగే బాహ్య ఆకర్షణల నుండి మన మనస్సుని వెనక్కు మళ్లించడం, అలాగే మన ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచడాన్ని ప్రత్యాహార అని అంటాము. బాహ్యమైన ఆకర్షణలను మనం నియంత్రించడం ద్వారా మన మనస్సు అనేది మనశ్శాంతితో మనం జీవించగలుగుతాము. పంచ జ్ఞానేంద్రియాలు మన అదుపులో పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటంటే కన్ను, ముక్కు, చెవి,
నాలుక, చర్మము. ఇంతవరకు మనం బాహ్య యోగ అయినటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అంతర్యోగ అయినటువంటి ధారణము, ధ్యానము, సమాధి గురించి తెలుసుకుంటాం. ధారణ అంటే మన మనస్సును ఏదో ఒక వస్తువు పైన కొంతకాలం నిలకడగా కేంద్రీకరించడాన్ని దాని ధారణమని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక దేవుని బొమ్మని మన బొమ్మల మధ్యలో ఊహించుకొని కొంతసేపు యోగా చేయడాన్ని దాని ధారణము అంటాము. నెక్స్ట్ ధ్యానము. ఒక లక్ష్యం పైన మన మనస్సును ఎక్కువ కాలం కేంద్రీకరించడాన్ని ధ్యానము అని అంటాము. ఏదైనా ఒక వస్తువు పైన కొంత భాగం మొదటగా పరిశీలన చేసిన తర్వాత అది మొత్తానికి విస్తరింపజేయడాన్ని ధ్యానము అంటాం. దీని ద్వారా ఒక వస్తువును గురించి పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది. ధ్యానము వలన సమాధిని పొందడానికి వీలవుతుంది. చిట్ట చివరిది సమాధి. మనసును ఏదో ఒక లక్ష్యంపై ఏకాగ్రతగా ఉండేటట్లు చేయడం ద్వారా ఈ శరీరంని, బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయే స్థితిని సమాధి అని అంటాము. దీనిలో ఒక లక్ష్యం తప్ప వేరే ఏమీ కానరాదు. ఇది యోగా మహాసౌధాన్ని అధిరోహించడంలో చివరి మెట్టు. 8 అంశాలలో ఆఖరిది. ఈ స్థితిలో తమ లక్ష్యంలో విలీనం అయిపోవడం జరుగుతుంది. తనకు తన లక్ష్యానికి మధ్య ఏమాత్రము దూరం లేకుండా రెండు ఒకటిగా విలీనం అయిపోవడమే సమాధి యొక్క స్థితి. భక్తుడు భగవంతుని దర్శించడం అనే స్థితి ఇక్కడ ఉండదు. భక్తుడు భగవంతునిలో కలిసిపోవడంను సమాధి అని అంటారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వచ్చే వీడియోలో మనం యోగా గురించి వివిధ క్వశ్చన్స్ని ఇంత మొత్తంలో ఆన్సర్ని ఎక్స్పెక్ట్ కాకుండా తక్కువ మొత్తంలో క్వశ్చన్లు ఎక్కువ మొత్తంలో చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.